హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మీద లడ్డు స్క్రిప్ట్ అంటే కొంత వాయిదా వేసేందుకు ఈ టాపిక్స్ అన్ని డైవర్ట్ చేసేందుకు ఎత్తుకున్న వ్యవహారం లడ్డు స్క్రిప్ట్ అట్టర్ బ్లాఫ్ అనమాట. ఎవ్వరు కూడా సహిస్తలేరు దీన్ని. మరి అంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత నీచానికి తెగబడాలనా అని చెప్పి, ఎందుకంటే వైఎస్ కుటుంబం ఏం చేసిందో తెలుసు. ఇంతకుముందే చెప్పిన కదా, జియో పేటెంట్ రైట్స్ కోసం వైఎస్ ప్రభుత్వమే అప్పట్లో అప్లై చేసింది. దానికి సంబంధించిన పేటెంట్ రైట్స్ వచ్చినాయి. తర్వాత తిరుమల శేషాచల కొండలు శ్రీవారికి సంబంధించిన ప్రతి అణువు ఆయనకే సంబంధం అని చెప్పి ఒక జీవో అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. ఇట్లాంటివన్నీ అంటే మంచి చేసేటోడు ఎప్పుడు మంచిగా చేస్తాడు, ముంచాలనుకున్నాడే ఇట్లాంటి కార్యక్రమాలు ముందరేసుకుంటాడు అనమాట. ఈ విషయం గ్రహిస్తే సరిపోతుంది సింపుల్గా. చాలాసార్లు చెప్పినా కదా, పనివంతుడికి పనికిమాలినోడికి తేడా ఏందో ఇంకా ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. జనం చాలా విఘ్నులు. అంటే మనం ఏం చెప్తే మన పచ్చపత్రికల్లో ఈ లుచ్చపత్రికల్లో ఏం రాసినా కూడా జనం చూస్తారు, నవ్వుతారు, ఇవే నిజాలని నమ్ముతారు అనుకుంటే అది ఇంకా అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదనమాట. ఇంకో ఎంత పాలసీగా రాసిన చూడు ఈనాడు. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు పెద్ద ఎత్తున కల్తీ, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనెలు ఉన్నట్లు అనుమానం అంట. వీడి మీదకి రావద్దు. సో ఇది వీళ్ళ ప్రజెంటేషన్ అన్నట్టు. మొత్తం మీద లడ్డు స్క్రిప్ట్ అనేది అటర్ బ్లాఫ్ స్టోరీ. ఈ దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఏం లేదు, హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి కొన్ని రోజులు పబ్బం గడుపు కుట్ర తప్పిస్తే అంతకు మించి ఏం లేదు. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో మాట్లాడితే కూడా ఇదే చెప్తున్నారు. ఇన్ని ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం, ఇందులో వాస్తవం లేదు. లడ్డు తయారీకి వాళ్ళు పాటించే స్టాండర్డ్స్ వేరే. కల్తీ అనేది తేలితే ఖచ్చితంగా అప్పటికప్పుడే దాన్ని రిజెక్ట్ చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ కన్సైన్మెంట్ని ఇంత క్లియర్గా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఏ పారామీటర్లో ఆయన మాట్లాడింది అన్నది ఇక ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే 75 ఏళ్ళ వయసులో మేబీ చాదస్తమా, ఆయనకు సహజంగా ఉండే అల్జిమర్స్ అట్లా మాట్లాడిస్తుందా ఇక ఆయనకే తెలియాలి. నిన్న ఏదో మాట అంటాడు, ఈ జన్మలో పాపం ఈ జన్మలోనే. మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడిసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది. భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే పోవాలి తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం. ఎవరు చేశారు, ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. ఇక ఇప్పటిదాకా చేసిన ఏ ఆరోపణ కూడా నిలవలే. ఆ కాదంబరి జత్వాని దగ్గర నుంచి తీసుకుంటే దేనిలో కూడా ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు. అన్నీ ఆ వారం 10 రోజులు ఈ లుచ్చ మీడియాకు, పచ్చ మీడియాకు కంటెంట్ ఇచ్చింది, హెడ్లైన్స్గా మార్చింది తప్పిస్తే ఈ ప్రభుత్వం ఏ ఒక్క దానిలో కూడా కొసకు తీసుకెళ్ళిన సందర్భాలు అయితే లేవు. ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు వివాదం కూడా అంతే. ఇంతకు మించి ఎక్కువ ఆశించడానికి కానీ చెప్పడానికి కానీ ఏం లేదు. దయచేసి, ఎందుకంటే ఇది కొన్ని కోట్లాది మంది హిందూ భక్తులకు సంబంధించిన వ్యవహారం. ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మీ రాజకీయ రొచ్చులోకి లాగకండి. ఇంతకు మించి మీకు అప్పీల్ చేయడానికి కానీ మీ ముందు డిమాండ్ పెట్టడానికి కానీ ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.